హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఇంటర్నెట్ రెగ్యులర్ గా మనం యూస్ చేసుకునే మొబైల్ డేటా కానివ్వండి, లేదా వైఫై నెట్వర్క్ కానివ్వండి, ఏదైనా కొంత డేటా మనం యూస్ చేస్తున్నాం కదా, ఏదైనా డౌన్లోడ్ చేయాలన్నా, అప్లోడ్ చేయాలన్నా, యూట్యూబ్ వీడియో ఏదైనా, ఈ ఇంటర్నెట్ అనేది అసలు ఎక్కడి నుంచి తయారవుతుంది? ఈ క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్ చెప్తారు, వాటర్ నుంచి ఇంటర్నెట్ తయారు చేస్తారు అని చెప్పని. వాటర్ నుంచో గాలి నుంచో ఇంటర్నెట్ తయారవ్వదు. అసలు ఇంటర్నెట్ తయారీ అనే సెక్షన్ ఉండదు. ఇంటర్నెట్ ని మెయింటైన్ చేస్తారు సర్వర్స్ లో, డేటా సెంటర్స్ లో. ఇది కొంచెం కాంప్లెక్స్ టాపిక్, కాకపోతే కొంచెం క్లియర్ గా అర్థమయ్యేలాగా సింపుల్ టర్మ్స్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండోది, మనం యూస్ చేసే నెట్వర్క్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు జియో కానివ్వండి, ఎయిర్టెల్, విఐ, మన ఇండియాలో 3 గట్టిగా నడుస్తున్నాయి. ఈ బిఎస్ఎన్ఎల్ ఉన్నా లేదా అన్నట్టు ఒక పక్కన ఉంది, అది పక్కకు పెట్టేద్దాం. వీళ్ళు అసలు ఇంటర్నెట్ ని మనకి ఎలా సప్లై చేస్తున్నారు? వీళ్ళుగా తయారు చేసేదని చెప్పని అన్నాం, మరి ఎలా ఇస్తున్నారు అనే క్వశ్చన్ నేను ఆన్సర్ ఇస్తా. రెండోది, కరెక్ట్ గా 2GB కి ఎలా లిమిట్ ఇస్తున్నారు, లేదా 1.5G కి ఎలా కరెక్ట్ గా క్యాప్ చేసి లిమిట్ చేసేస్తున్నారు? ఒక అప్లికేషన్ ఓపెన్ చేయాలన్నా, ఏదైనా వీడియో చూసుకోవాలనుకున్నా, లేదు అసలు మనం ఏమీ చేయకుండా జస్ట్ నెట్ ఆన్ లో ఉంటే మనకు నోటిఫికేషన్ వచ్చేలాగా ఇన్ఫర్మేషన్ సర్వర్ కో లేదా అప్లికేషన్ కి ఎలా వెళ్తుంది? అట్ ద సేమ్ టైం ఒక నోటిఫికేషన్ రావడానికి అసలు మనకి ఎంత డేటా ఖర్చు అవుతుంది? వీటన్నింటి గురించి అసలు కాశ్మీర్ టు కన్యాకుమారి లాగా ఇంటర్నెట్ గురించి కంప్లీట్ డీటెయిల్ మీకు ఇచ్చేస్తా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కానీ చిన్న రిక్వెస్ట్, ప్రతిసారి మధ్యలో వస్తా కదా, ఈసారి మధ్యలో ఇంటరప్ట్ చేయదలుచుకోవాలి, ఇక ముందే వచ్చేస్తున్నా. ఇలాంటి బెస్ట్ అండ్ యూనిక్ కాంటెంట్ మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. అండ్ దాంతో పాటు మొబైల్ రివ్యూస్ జెన్యూన్ గా పోస్ట్ చేస్తూ ఉంటా. టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్ టు డేట్ ఉంచడానికి ట్రై చేస్తా. మీ తరపు నుంచి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. చాలా మంది ఈ యూనిక్ కాంటెంట్ తీసుకొస్తున్నప్పటికీ చూస్తున్నారు, కంటెంట్ బాగుందని కూడా కమెంట్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, బట్ అందులో ఎక్కువ మంది సబ్స్క్రైబ్ అవ్వట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సంవత్సరం పెద్ద సబ్స్క్రైబర్ కౌంట్ రీచ్ అవుదాం అనుకుంటున్నా. ఇలాంటి బెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటుంది, నాది గ్యారెంటీ. సరే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్, ఇంటర్నెట్ అసలు ఎలా తయారవుతుంది? ఆన్సర్ ఇందాక నేను చెప్పినట్లు అది వాటర్ నుంచో లేకపోతే ఎయిర్ నుంచో తయారవ్వదు. ఇంటర్నెట్ అనేది అది ఒక గ్లోబల్ నెట్వర్క్. ఆ గ్లోబల్ నెట్వర్క్ కంప్యూటర్స్ ని, సర్వర్స్ ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ గ్లోబల్ నెట్వర్క్ అనేది అర్థమైనట్టే ఉంది, కానీ అర్థం కాలేదు కదా, క్లియర్ గా చెప్తా. ఈ ఇంటర్నెట్ అనేది గ్లోబల్ గా యూస్ చేస్తాం కదా, సో ఇది ఒక మ్యాసివ్ గ్లోబల్ నెట్వర్క్. ఇది వేరియస్ డివైజెస్ ని వేరియస్ లెవెల్స్ లో కనెక్ట్ చేస్తుంటుంది. అందులో కొన్ని కంప్యూటర్, మొబైల్ ఫోన్స్, సర్వర్స్, డేటా సెంటర్స్, శాటిలైట్స్, ముఖ్యంగా వెరీ ఇంపార్టెంట్ కేబుల్స్ విచ్ ట్రావెల్స్ అండర్ ది ఓషన్స్. వీటన్నింటి గుండా కనెక్ట్ అయ్యి డేటా అనేది ఒక డివైస్ నుంచి ఇంకొక డివైస్ కి సెండ్ ఆర్ రిసీవ్ అయ్యేలా చేస్తుంది ఈ గ్లోబల్ నెట్వర్క్ అనేది. ఈ లిస్ట్ లో ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది డేటా సెంటర్స్. అసలు ఇంటర్నెట్ అనే చరిత్ర మొట్టమొదటిగా ఇక్కడ నుంచి మొదలవుతుంది. డేటా సెంటర్స్ అనేవి మెయిన్ గా 3. ఒకటి గూగుల్, 2 మెటా, 3 అమెజాన్. కొన్ని నెలల క్రితమే గూగుల్ మన వైజాగ్ లో డేటా సెంటర్ స్టార్ట్ చేస్తున్నట్లు మనం వింటూ వచ్చాం. $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పని, అంటే సుమారు 87,520 కోట్ల రూపాయలు డేటా సెంటర్ కి ఇక్కడ ఖర్చు పెడుతున్నారు. ఎందుకు అంత ఖర్చు ఎందుకు అవుతుంది డేటా సెంటర్? ఎందుకంటే ఇదే మేజర్, ఇదే కోర్ పాయింట్. ఈ డేటా సెంటర్ అనేవి పెద్ద పెద్ద బిల్డింగ్సే, కానీ వాటిలో ఉండే కంటెంట్ ఎవరు అసలు దాన్ని మనం కనీసం కూడా ఊహించలేము. అందులో కొన్ని వేల సర్వర్లు ఉంటాయి, అలానే ఎన్నో స్టోరేజ్ సిస్టమ్స్ ఉంటాయి, ఎన్నో కూలింగ్ సిస్టమ్స్ ఉంటాయి. వీటి వల్ల అసలు ఏంట్రా ఉపయోగం అని చెప్పి అంటారేమో, ఎందుకు ఇది ఫస్ట్ స్టెప్ కింద చెప్పామని చెప్పని. ఇప్పుడు నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. ఇప్పుడు బేసిక్ గా మనకి ఇంటర్నెట్ అనగానే అందులో ఫస్ట్ మనకు గుర్తొచ్చేవి వెబ్సైట్లు. మనకి ఏది సెర్చ్ చేయాలన్నా గూగుల్లోకి వెళ్ళిపోయి సెర్చ్ చేస్తాం. గూగుల్ కొన్ని సెర్చ్ రిజల్ట్స్ ఇచ్చింది, అందులో ఏదో ఒక దాన్ని క్లిక్ చేస్తాం, అంటే మనం ఒక వెబ్సైట్ లోకి వెళ్తున్నాం. ఇక్కడ వెబ్సైట్ అనేది ఎక్కడ ఉంటుంది? ఎంటైర్ వెబ్సైట్ ని ఒక డొమైన్ తీసుకొని ఆ డొమైన్ ఒక సర్వర్ లో స్టోర్ చేస్తారు. సర్వర్లు ఎక్కడ ఉన్నాయి? డేటా సెంటర్స్ లో ఉన్నాయి. సో మీరు ఇప్పుడు ఓపెన్ చేసే వెబ్సైట్స్ అన్ని కూడా స్టోర్ చేసేది సర్వర్స్ లో. ఆ సర్వర్స్ ఉండేది డేటా సెంటర్స్. రెండోది యూట్యూబ్. ఏదైనా వీడియోస్ చూసుకోవాలనుకున్నా, లేదా వీడియోస్ ఏమైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా, ఏదైనా ఒక ప్లాట్ఫామ్ ఉంది కదా, యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్. యూట్యూబ్ అనే కాదు, ఇంకా ఏ అదర్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అని తీసుకోండి. వీడియో అప్లోడ్ చేశా, ఈ వీడియో ఎక్కడ స్టోర్ అవుతుంది? నా ఫోన్ డేటాలో ఇదేం కొంత తీసుకొని స్టోర్ అవ్వదు, లేదా యూట్యూబ్ వాడి ఫోన్ లో ఏం స్టోర్ అవ్వదు. యూట్యూబ్ అనే దానికి ఒక పర్టికులర్ సర్వర్ ఉంటుంది, గూగుల్ సర్వర్. ఆ సర్వర్ లో ఈ డేటా మొత్తం స్టోర్ అవుతుంది. అగైన్ ఈ సర్వర్స్ ఎక్కడ ఉన్నాయి? డేటా సెంటర్స్. మూడోది, అప్లికేషన్స్ ఏమైనా డౌన్లోడ్ చేస్తాం. రీసెంట్ నేను ఒక వీడియో చేశా, అప్లికేషన్ ఎలాగా మనం గూగుల్ ప్లే స్టోర్ లో పెట్టుకుంటాం అని చెప్పి. అందులో కూడా మీకు చెప్పాను, ఎంటైర్ మనం బిల్డ్ చేసిన యాప్, ఆ యాప్ యొక్క డేటా మొత్తం తీసుకెళ్లి మనం ఒక సర్వర్ ని బేస్ కింద తీసుకుంటాం అని చెప్పి. సో అగైన్ ఇక్కడ కూడా ఒక యాప్ మనం బిల్డ్ చేసి పబ్లిక్ లో తీసుకెళ్లాలన్నా, లేదా పబ్లిక్ ఒక యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా సర్వర్ నుంచి చేసుకోవాలి. అగైన్ సర్వర్స్ డేటా సెంటర్స్. అసలు ఇవన్నీ కాదబ్బా, సోషల్ మీడియాలో మనం ఇప్పుడు చూస్తున్న ప్రతి డేటా అనగానే మొబైల్ డేటా కాదు. మీరు చూసే రీల్స్ అయినా, మీరు డౌన్లోడ్ చేసుకునే సాంగ్స్ అయినా, అప్లోడ్ చేసుకునే వీడియోస్ అయినా, ఏదైనా ఎంటైర్ థింగ్, ఏ విషయం అయినా కానీ ఇంటర్నెట్ భాషలో కొంత ఇన్ఫర్మేషన్, కొంత ఇమేజ్, కొంత ఆడియో, ఏదైనా కానీ డేటా కిందే కన్సిడర్ చేస్తాం. ఈ డేటా మొత్తం ఉండేది సర్వర్స్ లో. అప్లికేషన్ బట్టి, వాడి ప్లాట్ఫామ్ ని బట్టి ఒక్కొక్కడు ఒక్కో దగ్గర స్టోర్ చేసుకుంటాడు. ఇప్పుడు నేను ప్రైవేట్ పర్సన్ ని, నేను గూగుల్లోనో మెటాలోనో స్టోర్ చేయకుండా అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉన్నాయి, నేను ఆ సర్వర్స్ ని తీసుకుని దాంట్లో స్టోర్ చేసుకుంటా. గూగుల్ సూట్, గూగుల్ సంబంధించిన ప్రతి అప్లికేషన్ యొక్క డేటా వాడు గూగుల్ సర్వర్ లోనే పెట్టుకుంటాడు. మెటా, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, వీటి మొత్తం డేటాని తీసుకొని మెటా సర్వర్ లో పెట్టుకుంటాడు. మెటా వాడు వాడుకోని సర్వర్ ఉంది కాబట్టి అక్కడ పెట్టుకుంటాడు. ఇవి 3 కూడా దేని దానికి డేటా సెంటర్స్ లో ఉంటాయి. సో అందుకే ఫస్ట్ డేటా సెంటర్స్ గురించి చెప్పా. ఇంకా ఈజీగా చెప్తున్నా, మనం డబ్బులు ఇచ్చాము, ఇంటర్నెట్ కొనుక్కున్నాము, ఆ ఇంటర్నెట్ వేరే దగ్గర ఇచ్చి మనకు కావాల్సిన కంటెంట్ తీసుకున్నాం, ఇలా ఏం ఉండదు. ఏం
కావాలో డైరెక్ట్ గా తీసుకుంటాం. ఇది బ్యాక్గ్రౌండ్ మొత్తం మానిటర్ అయ్యింది, 2GB అవ్వగానే కట్ అయ్యింది ఎంతవరకు. సో ఇంటర్నెట్ ఎవరు తయారు చేయరు, ఇట్స్ జస్ట్ బిల్ట్ అండ్ మెయింటైన్. ఇప్పుడు మనం ఒక 2GBకి సంబంధించిన ఒక మూవీ డౌన్లోడ్ చేసాం, 2GBని మనం తెచ్చేసుకుంటాం. ఆ 2GBని లిమిట్ చేసేది జియో ఆర్ ఎయిర్టెల్. ప్రాక్టికల్ గా మనకు కనిపించే 2GB కానీ, ప్రాక్టికల్ గా మనకి 10GB డబ్బులు కనపడినట్టు నెట్వర్క్ మనకు కనపడదు. యూట్యూబ్ లో ఒక 500 MB ఖర్చు పెట్టా, మూవీలో ఒక 500 MB ఖర్చు పెట్టా, మిగతా ఒక దగ్గర 1GB ఖర్చు పెట్టా, అయిపోయింది. వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నా అంతే. నా దగ్గర ఉన్నది వాళ్ళకి ఇచ్చి, వాళ్ళ దగ్గర ఉన్నది నేను తీసుకోవడం ఏం లేదు. వాళ్ళ దగ్గర ఉన్నదే నేను తీసుకున్నా, ఎక్స్చేంజ్ ఏమి ఉండదు. వాళ్ళ దగ్గర ఉన్నదే నేను తీసుకున్నా, ఎంత తీసుకున్నానో అడిషన్ చేసి ఓకే నువ్వు 2GB నీ డేటా అయిపోయిందని చెప్పి క్యాప్ చేసేది, అంటే లిమిట్ చేసేది, యాక్సెస్ ఆపేసేది అంతే. రెండోది, ఇప్పుడు డేటా పలు దేశాలకి ఎలా ట్రావెల్ చేస్తుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇండియాలో ఇప్పటివరకు మనకి డేటా సెంటర్స్ ఏం లేవు కదా, మరి మనకి ఎలా వచ్చింది ఇంటర్నెట్, మనం ఎలా యూజ్ చేసుకోగలుగుతున్నాం అంటే ఫస్ట్ అండ్ మెయిన్ రీజన్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్. ఇవి సముద్రాల మధ్యలో నుంచి వస్తూ ఉంటాయి, మనకి సముద్రాల కింద నుంచి వస్తూ ఉంటాయి. ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ నుంచే మనకు కనెక్ట్ చేస్తారు. రెండోది, వీటిలోనే గ్లాస్ ఫైబర్స్ అని కూడా ఉంటాయి. ఈ గ్లాస్ ఫైబర్స్ లోపల లైట్ సిగ్నల్స్ ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఈ లైట్ సిగ్నల్స్ ట్రావెలింగ్ మనం యూజ్ చేసుకునే ఇంటర్నెట్. అంతేగాని సముద్రం మధ్యలో వస్తుంది కదా అని సముద్రం ద్వారా ఇంటర్నెట్ తయారు చేయడం లాంటిది ఏం లేదు. కేబుల్స్ ఎక్కడ నుంచి ఎక్కడ కనెక్ట్ అవుతాయి, ఇండియా నుంచి యూఎస్ఏ కనెక్ట్ అవుతాయి, యూరోప్ కి కనెక్ట్ అవుతాయి, సింగపూర్ లాంటి కంట్రీస్ కూడా కనెక్ట్ అవుతాయి. అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి. ఇప్పుడు ఓకే మన దేశం వరకు ఎంటర్ అయింది, మన సిటీకి ఎలా ఎంటర్ అవుతుంది, ఇండియాలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు విజయవాడకి ఎలా వస్తుంది. మొదటిది ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్స్ అనేవి ఉంటాయి. రెండోది టెలికాం టవర్స్ ఉంటాయి. మూడోది ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ పాయింట్స్ ఉంటాయి. మేజర్ గా ఇండియాలో ఈ మూడింటిని ప్రొవైడ్ చేసేది మన టెలికాం నెట్వర్క్స్ అయినా జియో గానీ, ఎయిర్టెల్ గానీ, విఐ గానీ. ఈ మూడు టెలికాం కంపెనీస్ గ్లోబల్ గా బ్యాండ్విడ్త్ ని పర్చేజ్ చేసుకొని, బ్యాండ్విడ్త్ అంటే ఈ ఫైబర్ ఆప్టిక్స్ ద్వారా వచ్చే డేటాని గ్లోబల్ గా ఈ మూడు బ్రాండ్స్ కొనుక్కొని వాళ్ళు ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, సప్లై చేస్తున్నారు. ఎలా చెప్పాక టవర్స్ ఉంటాయి, ఫైబర్ ఆప్టిక్స్ ఉంటాయి. మనం రౌటర్ కి కనెక్ట్ చేస్తాం, డైరెక్ట్ కేబుల్ పెట్టేస్తారు, లేదు మొబైల్ డేటా యూజ్ చేస్తాం, టవర్ నుంచి మనకు నెట్వర్క్ వస్తుంది. కాకపోతే ఇవి తయారు చేసుకునేది మళ్ళీ ఈ జియో వీళ్ళే. ఇప్పుడు ఒక టవర్ కట్టారు, దాని పెట్టుబడి మొత్తం కూడా జియోనే చూసుకునేది, గవర్నమెంట్ ఇట్లాంటివి ఏమి ఉండవు కదా, కొంత సబ్సిడీ లాంటివి ఉంటాయేమో. సో అలా కంట్రీలోకి వచ్చిన తర్వాత ఈ 3-4 కంపెనీల ద్వారా మన ఇంటి దాకా వస్తున్నాయి, మన సిటీ వరకు. సో ఇప్పటి వరకు చెప్పిన థియరీ మొత్తాన్ని ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్తా. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ కింద ఇన్స్టాగ్రామ్ యాప్ తీసుకుందాం. నేను నా ఫోన్ లో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేయగానే మన ఫోన్ ఒక రిక్వెస్ట్ ని సెండ్ చేసిద్ది. ఆ రిక్వెస్ట్ మన దగ్గరలో ఉన్న టవర్ కి వెళ్ళిద్ది, లేదా మనం వైఫై యూజ్ చేసినట్టయితే మన రౌటర్ కి వెళ్ళిద్ది. మూడోది, అదే రిక్వెస్ట్ ఫైబర్ కేబుల్స్ ఉంటాయి. ఇప్పుడు రౌటర్ నుంచి లేదా టవర్ నుంచి ఫర్దర్ గా ట్రావెల్ చేయాలి కదా, ఆ ఫర్దర్ ట్రావెలింగ్ అనేది ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ ద్వారా ట్రావెల్ చేసిద్ది. నాలుగోది, ఇప్పుడు మనం ఓపెన్ చేసిన ఇన్స్టాగ్రామ్ కాబట్టి ఇన్స్టాగ్రామ్ మెటా సర్వర్స్ లో స్టోర్ అయింది కాబట్టి ఆ రిక్వెస్ట్ అనేది మెటా సర్వర్స్ కి వెళ్ళింది ఫైబర్ ఆప్టిక్స్ నుంచి. మెటా సర్వర్ మన రిక్వెస్ట్ ని బేస్ చేసుకుని మన సెర్చ్ రిజల్ట్స్ లేకపోతే మన ఫీడ్ లోకి రావడమో ఏదైనా కానీ డైరెక్ట్ గా మన ఫోన్ కి పంపించింది. ఈ ప్రాసెస్ మొత్తం కూడా కొన్ని మిల్లీ సెకండ్స్ లో జరిగిపోయింది. ఇప్పుడు నేను చెప్పినంత టైం సేపు కూడా పట్టదు, మిల్లీ సెకండ్ లో జరిగిపోయింది. టెక్నికల్ ఎక్స్ప్లెనేషన్ మాట్లాడుకుంటే ఫస్ట్ ఇంటర్నెట్ యూస్ చేసేది టీసీపీ కానీ లేదా ఐపీ ప్రోటోకాల్ అని కానీ పిలుస్తారు, అది ఫస్ట్ స్టెప్. రెండోది దీన్ని ప్యాకెట్ స్విచ్చింగ్ అని పిలుస్తారు, సెకండ్ ప్యాకెట్ స్విచ్చింగ్ వెళ్ళిద్ది. మూడోది డిఎన్ఎస్, డొమైన్ నేమ్ సిస్టమ్ అని పిలుస్తాం. డిఎన్ఎస్ ని బేస్ చేసుకుని ఎక్కడికి ఈ సర్వర్ వెళ్ళాలి అని చెప్పని డిసైడ్ చేస్తారు. నాలుగోది రౌటర్స్ అండ్ స్విచెస్. 5 ఫైబర్ ఆప్టిక్ ట్రాన్స్మిషన్. ఈ ఫ్లో ని ఫాలో అవుతూ ఉంటుంది ఇంటర్నెట్. నెక్స్ట్ ఇంటర్నెట్ ఏదైనా పర్టికులర్ కంపెనీ తయారు చేసిద్దా, లేదు, ఏ పర్టికులర్ కంపెనీ ఇంటర్నెట్ తయారు చేయదు. జస్ట్ ఇంటర్నెట్ ని మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు నేనున్న ఒక వెబ్సైట్ బిల్డ్ చేశాను కదా, బిల్డ్ చేసిన దాన్ని మెయింటైన్ చేస్తా. నా పర్టికులర్ వెబ్సైట్ ని బిల్డ్ చేసి ఒక సర్వర్ లో పెట్టి మెయింటైన్ చేస్తా, అది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఆ మాత్రం దానికి డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు ఈ జియో వాళ్ళు కానీ, ఎయిర్టెల్ కానీ, విఐ కానీ డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు? అండ్ పర్టికులర్ 2GB డేటానే మనకి ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఫస్ట్ థింగ్, ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది చూసారా, ఆ యాక్సెస్ ఇచ్చేది ఈ జియో లేదా విఐ లేదా ఎయిర్టెల్, వీళ్ళు మనకి యాక్సెస్ ఇస్తున్నారు. అండ్ మనం డబ్బులు కడుతుంది కూడా. మనకి యాక్సెస్ ఇవ్వడానికి యూస్ చేసిన ఎక్విప్మెంట్ ఉంది చూసారా, టవర్ కానివ్వండి, వీళ్ళు బ్యాక్గ్రౌండ్ లో వేసుకునే ఫైబర్ ఆప్టిక్స్ కానివ్వండి, పోల్స్ కానివ్వండి, ఏవైనా దానికి మనం పెట్టుబడి లెక్క మన దగ్గర ఇంత అని చెప్పి ఛార్జ్ చేస్తారు. వాళ్ళు సర్వర్స్ నుంచి ఎంతైతే పెట్టుబడి అక్కడ పెట్టుకుంటున్నారో పార్షియల్ గా మన దగ్గర కలెక్ట్ చేసుకుంటున్నారు. 2GBకి ఎలా ఆపగలుగుతున్నారు? క్యాపింగ్ సిస్టమ్ ఉండిద్ది, క్యాపింగ్ ద్వారా మనకి ఆపేస్తున్నారు. 2GB తర్వాత కూడా కంటిన్యూస్ గా మన ఫోన్ కి డేటా వచ్చే యాక్సెస్ అలానే ఉంటుంది, కాకపోతే వీళ్ళు మధ్యలో బ్రేక్ చేస్తున్నారు దాన్ని. లేదు వీడి డేటా ఎగ్జాస్ట్ అయిపోయింది ఇంకా వెళ్ళకూడదు అని చెప్పని వీళ్ళ సర్వర్స్ నుంచి మనకి కంట్రోల్ చేస్తున్నారు. అంతే తప్ప మెయిన్ పాయింట్ నుంచి ఎయిర్టెల్ కి రావడమో లేకపోతే జియోకి రావడం ఆగిపోవట్లేదు. వీళ్ళ దాకా వచ్చిందని మన డివైస్ కి రాకుండా, అంటే మన సిమ్ కార్డ్ కి రాకుండా వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. అసలు మనం యాప్ ఓపెన్ చేయకుండా నోటిఫికేషన్ ఎందుకు వస్తుంది? యాప్ బ్యాక్గ్రౌండ్ లో కూడా మనం ఉంచుకోం, కానీ స్విగ్గీ నుంచో జొమాటో నుంచి మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఎలా వస్తుంది? లేదా ఇన్స్టాగ్రామ్ నుంచో వాట్సాప్ నుంచో ఎలా వస్తుంది? పుష్ నోటిఫికేషన్ సిస్టమ్ అని మనం పిలుస్తూ ఉంటాము, పిఎన్ఎస్, పుష్ నోటిఫికేషన్ సిస్టమ్. ఈ పుష్ నోటిఫికేషన్ సిస్టమ్ ఎక్కువ ఏం తీసుకోదు. మనం జనరల్ గా దీని పర్మిషన్ అనేది మనమే ఇస్తాం. ఫోన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత నోటిఫికేషన్ కెలో చేస్తాం. సో అక్కడ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా నోటిఫికేషన్ ఇవ్వు అని చెప్పి మనం పర్మిషన్ ఇచ్చినట్లే. కానీ ఎంత ఖర్చు అవుతుంది డేటా? 1KB నుంచి 5KB ఖర్చు అవుతుంది అంతే ఒక నోటిఫికేషన్ రావడానికి. అది డిపెండ్సింగ్ అపాన్ వాళ్ళు ఒక ఇమేజ్ యూస్ చేస్తారా, ఎమోజీ యూస్ చేస్తారా అనే దాంతో 1KB నుంచి 5KB మధ్యలో ఉంటుంది తప్ప అంతకు మించి ఉండదు. సో ఫైనల్ గా మీకు అర్థమైందని చెప్తున్నాను అనుకుంటున్నా. మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినా, గూగుల్ ఓపెన్ చేసినా, క్రోమ్ ఓపెన్ చేసినా, ఆ పర్టికులర్ సర్వర్ నుంచి మనకు కావాల్సిన డేటా మనకు వస్తుంది మన రిక్వెస్ట్ ని బేస్ చేసుకుని.
చేసుకుని, అంతే తప్ప అప్పటికప్పుడు ఒకరు తయారు చేసిందో లేకపోతే 10 GB 2 GB మనకేం పర్టికులర్గా రావట్లేదు. ఆల్రెడీ ఉన్న డేటానే దాని స్టోరేజ్ ని బేస్ చేసుకుని మనం యూస్ చేసుకుంటాం. సో మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా ఎంటైర్ టాపిక్ ఇంటర్నెట్ గురించి. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా కష్టపడ్డాను కంటెంట్ సేకరించడానికి, ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ వీడియోని హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, హైప్ పాయింట్స్ ఇవ్వండి. బట్ మన ఛానల్ కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. నేను ఇలాంటి బెస్ట్ జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తున్నాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్.